హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు, ప్రస్తుతం మార్కెట్ నిఫ్టీ కొంత అప్సైడ్ ర్యాలీ ఇస్తుంది కదా, ప్రస్తుతం మంచి స్టాక్స్ ఏమైనా షార్ట్ టర్మ్కి తీసుకోవచ్చా 10-20% కోసం అని అడిగారు అన్నమాట. సో ఈ వీడియోలో ఒక 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీటిలో మంచి రివర్సెస్ వచ్చాయి, కొన్ని ఏమో బ్రేక్అవుట్స్ అనేవి ఇచ్చాయి అనమాట. వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు, నీట్గా స్టాప్ లాస్ అనేవి మెయింటైన్ చేసుకొని మన రిస్క్ లెవెల్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం ఈ వీడియోలో ఒక 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెంచురీ టెక్స్టైల్స్ ఫ్రెండ్స్. సెంచురీ టెక్స్టైల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక షార్ప్ రికవరీ వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు కూడా స్టాక్ ఆల్మోస్ట్ 8% కూడా ర్యాలీ ఇచ్చింది అనమాట. అంతేకాకుండా నేను ఇక్కడ ఒక ఇండికేటర్ అనేది ప్లేస్ చేశాను అనమాట. ఇది 50 EMA, సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. దీనిపైన మనకి సస్టైన్ అయితే కనుక ఆ స్టాక్లో అప్సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో దాని అప్సైడ్ మొమెంటం వచ్చినప్పుడల్లా కూడా మనకి మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ 50 EMA బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ కూడా అయింది. ఈరోజు కూడా ర్యాలీ ఇచ్చింది. ఇంకా కూడా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర చేయొచ్చు అంటే కనుక సో అబ్జర్వ్ చేయండి. రేపు కనుక స్టాక్ కనుక ఏ సెంచురీ టెక్స్టైల్స్ కనుక 850 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అయినా చేసుకోవచ్చు. ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్మెంట్ చేయకండి, 800 లెవెల్ దాకా ఆగండి ఫ్రెండ్స్. లేదు 850 అబోవ్ కనుక రేపు సస్టైన్ అయితే కనుక మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 900, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 950. సో మన స్టాప్ లాస్ వచ్చేసరికి 785 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి పడి ఏదైతే ఆ 50 EMA దగ్గర రీటెస్ట్ అయ్యి కూడా వెళ్తుంటాయి అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీటెస్ట్ అయ్యి కూడా కొన్నిసార్లు పైకి వెళ్తుంటాయి. అందువల్ల మనం ఏం చేస్తామంటే కనుక సో 850 అబోవ్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. రేపు కనుక 850 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. 900, 950 మన టార్గెట్ సెట్ చేసుకోండి. మీ రిస్క్ లెవెల్ బట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక 785 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, సెంచురీ టెక్స్టైల్స్. సెకండ్ వన్ వచ్చేసరికి లోదా ఫ్రెండ్స్. సో లోదా కూడా సో చాలా మంచి లెవెల్ దగ్గర ఉంది. అంతేకాకుండా 50 EMA బ్రేక్ అయింది. అంతేకంటే ఇక్కడ మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డబుల్ బాటమ్ ప్యాటర్న్ కనిపించింది, అది బ్రేక్ అయింది, సస్టైన్ కూడా అయింది. రేపు కనుక ఒక పాజిటివ్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో 1000 రూపీస్ అబోవ్ సస్టైన్ లేదా 1050 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం బై చేసే 1050 అబోవ్ బై చేయండి. నీట్గా 1000కి బిలో కానీ 990 అలా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 1100, అలాగే సెకండ్ టార్గెట్ 1150 అప్ టు 1200 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ కొంత ఏమైనా పాజిటివ్ ఉంటే కనుక అన్ని టార్గెట్స్ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో అప్ టు మనకి 1200 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒక 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1035 దగ్గర ఉంది. సో 50 EMA ఈరోజే బ్రేక్ అయింది కాబట్టి వన్ డే అబ్జర్వ్ చేయడం బెటర్. అబ్జర్వ్ చేసిన తర్వాత మండే నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, లోదా. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మంచి 50 EMAకి పైన సస్టైన్ అయింది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే హై లెవెల్ బ్రేక్ కూడా అయింది ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఈరోజు మేము ఈక్విటీ కూడా ఇంట్రాడేకి ఇచ్చామన్నమాట. సో అరౌండ్ 2% అలా ఇచ్చింది. ఎందుకంటే స్టాక్ మార్నింగే బాగా ర్యాలీ ఇచ్చింది. మేము 238, 239 దగ్గర ఇచ్చాము. ఇది 230, 243 అలా వెళ్ళిందనమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 50 EMA పైన సస్టైన్ అయింది. అంతేకాకుండా లాస్ట్ 3 డేస్ నుంచి మంచి ర్యాలీ వచ్చింది. ప్రీవియస్ ఏదైతే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ 230 లెవెల్కి పైన సస్టైన్ అయింది ఫ్రెండ్స్. ఈరోజే బ్రేక్ అయింది. ఎస్టర్డే బ్రేక్ అయింది, బట్ మళ్ళీ కూడా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈరోజు బ్రేక్ అయింది అనమాట. రేపు కనుక ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతుంటే కనుక 230 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం టార్గెట్ మనకి 250, 280 దాకా కూడా మనం టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. అప్ టు మనం 280 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రేపు అబ్జర్వ్ చేయండి, పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 230 అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక 235, 238 ఆ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 250, సెకండ్ టార్గెట్ 280. స్టాప్ లాస్ నీట్గా వెరీ స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 220 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఒక 5%, 6% స్టాప్ లాస్ మెయింటైన్ చేసి మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ మిర్జెంట్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి తేజస్ నెట్వర్క్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయిందనమాట. అంతేకాకుండా 50 EMA కూడా పైన సస్టైన్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్టర్డే బ్రేక్ అయింది, సస్టైన్ అయింది. బట్ ఇది కొంచెం రిస్కీ స్టాక్. ఎందుకంటే అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంటుంది. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే మాత్రమే తేజస్ నెట్వర్క్లో ఇన్వెస్ట్ చేయండి. లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. రేపు పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. లేదు అనుకుంటే కనుక 450 అబోవ్ సస్టైన్ అయితే రేపు ప్రస్తుతం 470 దగ్గర ఉంది. బట్ రేపు ఏమైనా కొంచెం అటు ఇటు అయ్యి సో 450 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం నీట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు.
మినిమం 500 మనం టార్గెట్ అనేది సెట్ చేసుకోవచ్చు. 50 పాయింట్స్ మినిమం 10% 12% టార్గెట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అది బ్రేక్ అయితే అప్ టు 550 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మినిమం 500 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీట్గా స్టాప్ లాస్ వచ్చేసరికి మనం 425 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి తేజస్ నెట్వర్క్ 4th స్టాక్. అలాగే 5th వన్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు బర్గర్ పెయింట్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఆఫ్టర్ షార్ట్ ఫాల్ తర్వాత మంచి రికవరీ వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి మంచి రివర్సల్ ఇండికేషన్ కూడా ఇచ్చిందనమాట. సో రికవరీ వచ్చింది, కొంచెం అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మేజర్ సపోర్ట్ ప్రీవియస్ ఇక్కడ సపోర్ట్ ఉందన్నమాట. ఈరోజు ఆ లెవెల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ కింద క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ 620 దగ్గర ఉంది. మనం ఏం చేస్తామంటే ఇంకా 630 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ లెవెల్ బ్రేక్ అవనండి. సో 630 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయండి. మినిమం టార్గెట్ 660 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రీవియస్ సపోర్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి 50 EMA ఉందన్నమాట. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ టు మనం నెక్స్ట్ లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. మినిమం ఒక 30 పాయింట్స్ స్టాప్ సో 5% అలా మినిమం టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ అది బ్రేక్ అయ్యి 50 EMA కూడా బ్రేక్ అయితే కనుక అప్ టు 700 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వెరీ స్మాల్ స్టాప్ లాస్ 600 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. వెయిట్ చేసి 630 అబోవ్ రేపు ఏమైనా సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, లేదా మండే అయినా సరే అబ్జర్వ్ చేసి సో ఇన్వెస్ట్ చేయండి. 660 700 మన టార్గెట్స్. సో 600 బిలో మన స్టాప్ లాస్ ఒక 5% 6% స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మార్కెట్ కొంత వాలిటిలిటీ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే రిస్క్ తీసుకోగలరో అంతే స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో ఎందుకంటే మార్కెట్ హెవీ ఏమైనా క్రాష్ వస్తే కనుక అలా మనం హోల్డింగ్ పెట్టుకోకూడదు. నీట్గా షార్ట్ టర్మ్కి అయితే కనుక స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈరోజు కూడా అరౌండ్గా నాకు 37,000 రూపీస్ అరౌండ్ ప్రాఫిట్ వచ్చింది. మార్కెట్ సైడ్ వేస్ టు వాలటైల్ మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక హెవీ వాలటిలిటీ ఉంది, అంతే సైడ్ వేస్ కూడా ఉందన్నమాట. సో మీకు కనుక ట్రేడింగ్ చేద్దాము సో అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.